5 సంవత్సరాల పిల్లని కూడా ఎత్తుకెళ్ళి ఇంత దారుణంగా తయారయ్యారంటే అసలు ఏం చేయాలో గూడా అర్థం గాట్లే ఈ జనాలు. కర్ణాటకలోని హుబ్లీలో బీహార్ నుంచి వచ్చినటువంటి రితేష్ కుమార్ అనే ఒకతను 35 సంవత్సరాలు ఉంటాయి ఆడికి. ఒక ఇంట్లో ఆడుకుంటున్నటువంటి పాప దగ్గరికి చాక్లేట్ చూపించి తీసుకెళ్ళి మానభంగం చేసి చంపేసాడు. ఆ పాప కనపడక విపరీతంగా ఆ తల్లి ఎతుక్కుంటూ ఉంటే వాడి దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ పాప అక్కడే ఉంది. చుట్టుపక్కలోళ్ళందరూ పిచ్చ కొట్టుడు కొట్టి ధర్నా జేసి పోలీసులొచ్చి వాడే ఎత్తుకెళ్ళాడని సాక్ష్యం గావాలి గదా! మరి పోలీసులకి. ఈలోపు వాడు పారిపోయాడు. ఈ జనాలను తప్పించుకొని గొడవల నుంచి వాడు పారిపోయాడు. సీసీ కెమెరా చెక్ చేస్తే ఆ పాపని శుభ్రంగా ఎత్తుకెళ్తూ వాడు రెడ్ హ్యాండెడ్‌గా కనిపిచ్చాడు దాంట్లో. కనపడేసరికి వాడెక్కడ ఉంటాడు? ఆ రితీష్ మొత్తం అన్నీ కనుక్కొని ఎంక్వైరీ చేసి పోలీసులు వెళ్లి ఆడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న టైంలో పోలీసుల మీద రాళ్ళు విసిరాడు. ఇక ఈ సంఘటన మొత్తం చూస్తూ పోలీసులు మనం చూస్తారు. లైవ్‌లో చూస్తారు రోజు. కానీ ఎస్పీ అనేసి ఆమె లైవ్‌లో దిగింది. పట్టుకోవాల్సిందే నేనే ఈడిని. నేనే దగ్గరుండి టీమ్ మొత్తాన్ని నడిపించాలి. ఆడిని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయాల్సిందే అనేది ఒక స్ట్రాంగ్ ఇదితో ఆ చిన్న పిల్ల మరి అట్లా చూసేసరికి చలించిపోయిందామె. ఎంత కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్ అయినా. వెంటనే వెళ్లి ఆడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో ఒక బ్రిడ్జ్ కింద వాడికి సంబంధించిన పేపర్‌లు అడిగారు. నీ ఆధార్ కార్డ్ చూపించు, నువ్వు ఎక్కడుంటావు అని చూపించేసరికి ఆడికి ఇంకా హడలు ఉచ్చబోసేసుకొని రాళ్ళు చేసేసరికి ఏముంది ఇంకా పోలీసులకి క్లియర్ కట్‌గా వాడు చేసింది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆడిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే ఏం జరుగుతుంది? ఎన్నాళ్ళు ఉంచుతారు జైల్లో? రిమాండ్‌లో ఉంచి వాడిని అందులో పెట్టి, భోజనం పెట్టి ఆడిని ఉంచుతారు అట్లా అని అర్థమయ్యి, తీసి ఫస్ట్ కాళ్ళ మీద కాల్చి, ఆ తర్వాత ఛాతీ మీద వెనక వైపు నుంచి కాల్చి, స్పాట్‌లో ఎన్‌కౌంటర్ చేసి అవతల పడేసింది. కారణం వాడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసాడు. మా మీద దాడి చేయబోయాడు అనేటువంటి దాన్ని చూపించబోతున్నారు. సజ్జనారు ఇష్యూలో కూడా మన ఎంత వర్స్ట్‌గా తయారవుతున్నారు జనాలంటే మనిషా పశువా దరిద్రం నా కొడుకు. ఎందుకింత నీచంగా తయారవుతున్నారు జనాలు అర్థం కావట్లేదు. ఆవిడ నిజంగా ఆవిడకి సెల్యూట్ కొడుతుంది ఈరోజు దేశం మొత్తం కూడా. నిజమే, నేను కూడా యాక్సెప్ట్ చేయను ఇలాంటి ఎన్కౌంటర్ థింగ్స్‌ని. కానీ చెయ్యి దాటిపోతుంది పరిస్థితి. ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది అని అర్థం కాని పరిస్థితి. రేపు పొద్దున ఇదే ఇష్యూని ఎవరన్నా తమకు అనుకూలంగా మార్చేసుకుంటే ఎవరో పోలీస్ ఆఫీసర్ లేని వాళ్ళని కూడా తనకు వాళ్ళ మీద కోపం ఉంది కదా అనేసి వెళ్ళి ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తే అలాంటి ఎన్నో జరిగినాయి. గతంలో అనేక ఫేక్ ఎన్కౌంటర్లు జరిగినాయి. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కొడితే వాళ్ళలో దాదాపు 50% ఫేక్ ఎన్కౌంటర్లు ఉంటాయి. వాళ్ళు కావాలని చేయని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అగెన్స్ట్ ఉన్న వాళ్ళని చంపేసిన పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. సో దీనివల్ల ఆ అంశానికి ఎన్కౌంటర్ అనే కాన్సెప్ట్ నేను అగెన్స్ట్ తప్ప నిజంగా ఇట్లా చేసిన వాడికి అక్కడే స్పాట్లో ఆమె అందరి ముందే ఆమె ఉడితీస్తే కానీ ఇంకొకరికి రేపు నాకు చేయాలనే ఆలోచన వస్తే కూడా భయం ఉంటుంది. భయం అనేది కూడా డెఫినెట్లీ చాలా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. కానీ ఆ ఎవరి చేతిలో అయితే ఆ భయపెట్టే హక్కుని ఇస్తామో వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అది అంతకంటే భయంకరమైనటువంటి, అంతకంటే మనం తీసుకోలేనటువంటి ఇంకొక థింగ్ అవుతుందని ఆలోచిస్తాం తప్ప, లేదంటే ఇంతకు మించి సొల్యూషన్ అయితే, ఇంతకు మించి బెస్ట్ ఆన్సర్ అయితే ఆ పిల్ల తల్లిదండ్రులకు మనం అయితే ఇవ్వలేం.